3 వారాలు అయింది. 3 వారాల్లో పార్టీ మార్చేశాడు మనోడు రాఘవ్ చెడ్డా. రాఘవ్ చెడ్డాని డిస్క్వాలిఫై చేస్తారా? అమాయకంగా అడిగే ప్రశ్న చాలామంది. అస్సలు అవకాశమే లేదు. ఆయనతో పాటు సందీప్ పథక్, అశోక్ మిట్టల్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియు ఓనరు, వీళ్ళ ముగ్గురు బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది అందరికీ వచ్చిన అనుమానం లాగానే ఒక లేఖ రాసింది రాజ్యసభ చైర్మన్ గారికి. ఏమని? డిస్క్వాలిఫై చేయండి ఆ ముగ్గురిని అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎందుకు డిస్క్వాలిఫై చేయరు అంటే 3 కారణాలు చెప్పుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజకీయంగా ఏంటంటే బీజేపీకి సంబంధించి బీజేపీలో జాయిన్ అయ్యే వాళ్ళ మీద ఇంతవరకు వేటుపడిన దాఖలాలే లేవు. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు జేడీయూకి సంబంధించి ఒక 2 మాత్రం వెంటనే సస్పెండ్ చేశారు. అది వేరు. డిస్క్వాలిఫై చేశారు, ఆ సందర్భం వేరు. అదే వెంకయ్య నాయుడు గారు సీఎం రమేష్ని తో పాటు ఇంకొక 2 వెళ్ళి జాయిన్ అయిపోతే బీజేపీలో ఏమీ అనకుండా హ్యాపీగా ఇది మర్జరే, అంతేగాని డిస్క్వాలిఫై చేయలేము, నడి రిటైర్ అన్నట్టు మాట్లాడారు. ఓకే, దానికి టెక్నికల్ అంశాల గురించి లోపల మాట్లాడే వెంకయ్య నాయుడు బయట మాత్రం నైతిక విలువల గురించి తెగ మాట్లాడేస్తాడు. ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీలో ఎలా జాయిన్ అవుతారని. 2 పార్టీలుగా ఆయనకి కావాల్సిన వాళ్ళ కాబట్టి అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సరే, ఈ విషయానికి వచ్చినప్పుడు రాఘవ్ చెడ్డా, సందీప్ పథక్, అశోక్ మిట్టలు ఈ ముగ్గురితో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా 7 జాయిన్ అవుతున్నాం అని చెప్పాడు. మొత్తం 10 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీలు ఉంటే వాళ్ళలో 7 జాయిన్ అవుతున్నాం అన్నాడు. సో 10లో 7 అంటే 2/3 వంతులు పార్టీలో సగానికి పైగా తీసుకుపోయి జాయిన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఫ్యాక్షన్ కిందకి రాదు, ఏకంగా మెజర్ కిందే వస్తుందనే చెప్పేది వీళ్ళు చెప్పే వాదన. అయితే అసలు ఈ వ్యవహారం అంతా ఎలా బిగినైంది? ఈయన గారు 30 రోజులు సైకిల్ ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, 28 రోజులు సైకిల్ అయింది ఫ్రీ ఛార్జ్కి, క్యాంటీన్లో పార్లమెంట్ క్యాంటీన్లో ఎందుకు ఇంత తక్కువ రేట్లు, బయట మాత్రం ఎందుకు అంత ఎక్కువ రేట్లు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు. వాస్తవానికి నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి మొదట్లో. కానీ ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి నువ్వు అడగాల్సినవి వేరే ఉంటాయి. నువ్వు రాజ్యసభ ఎంపీగా నీకున్న ప్రివిలేజ్ని, పాపులారిటీని ఉపయోగించి నువ్వు చిన్న పిల్లేసినా చాలు కోర్టులు చూసుకుంటాయి ఆ పని. పోనీ ఇప్పుడు నువ్వు బీజేపీలో జాయిన్ అయ్యావు కదా, నీ ప్రశ్నలకు సమాధానం అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా? రాదు కదా. ఇప్పుడు అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ, అదిగాక సోషల్ మీడియాలో నెక్స్ట్ ప్రధానమంత్రి ఈయన అసలు ఏం దేశాన్ని గొడ్డిపోయిందా? 4-5 ప్రశ్నలు అడగగానే ప్రధానమంత్రి క్యాండిడేట్కి అర్హత సంపాదించేస్తారా? పవన్ కళ్యాణ్కి ప్రధాని కావడానికి 10 అంశాలని ఆయన ఎవరు కూర్చొని చెప్పుకున్నట్టు భజన ఛానల్లో. అలా అతని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఓడబెక్కగానే మనవాడికి రోషం వచ్చేసేసి నా గొంతు నొక్కుతున్నారు. గొంతు నొక్కేదేముంది, పార్టీలు అయినది అని చెప్పారు. పైగా అతనేం దూషించలేదు, ఇంకేమీ చేయలేదు. పార్టీలు అయినది నువ్వు ఇలా చేయట్లేదంటే లేదు నేను ప్రతిసారి సైన్ చేశాను, ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు ప్రతి ఆక్రోష్లోనూ జన ఆక్రోష్లోనూ నేను పాల్గొన్నానని ఏదో చెప్పాడు. బట్ అలా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి పార్టీకి రాజీనామా చేయకుండానే పోయి బీజేపీలో జాయిన్ అయ్యాడు. 7 జాయిన్ అయితే కనీసం శాంటిటీ ఉండేది. జాయిన్ అయింది 3. స్వాతి మాలీవాలు, హర్భజన్ సింగ్లు, ఇంకొక 2, మొత్తం కలిపితే 4. వీళ్ళు వెళ్ళిన 3, 7 అవుతారు. జాయిన్ అయిన తర్వాత నా మీద వెయిట్ వేయటానికి ఇల్లేదు అని చెప్పడానికి అర్థం ఉంటుంది. జాయిన్ అవ్వకముందే అలా చెప్తాడు. అదిలో 7 జాయిన్ అవ్వలేదు కదా, 3 కదా, ఒక వంతే కదా. కాబట్టి నీ మీద నిజంగా వేయాలనుకుంటే డిస్క్వాలిఫికేషన్ వెయిట్ వేయొచ్చు. బట్ రాజకీయంగా మనం చెప్పాం కదా, మొదటి కారణం రాజకీయంగా పడదు, 2వది టెక్నికల్గా అనేది చెప్తున్నాడు కాబట్టి, 3వది అసలంటూ అనర్హత వేయటం అంటూ వేస్తే దాని మీద కోర్టులకు వెళ్తారంటనే. సో అది అలా సాగుతూనే ఉంటుంది. కళ్ళ ముందు చూసాం కదా, రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీ 2019లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మళ్ళీ పార్టీకి నేను మేలు చేస్తున్నానంటూ నానా రకాల హింసలు పెట్టాడు. ఆ తర్వాత కాలం తిరిగింది, ఆయన ఎమ్మెల్యేగా మారాడు. ఆ పార్టీ మీద చేసిన పిటిషన్లు అలానే ఉండిపోయింది. సో ఈ 3 కారణాలతో వెంటనే జరగదు. ఇక రాఘవ్ చెడ్డా గారు తన మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి ఆ ముద్రని మరింత పటిష్టపరుచుకుంటారు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత. అది సరైన పదం అన్నమాట. మన వాళ్ళు ఏం చెప్పారు, శర్మ గారు ఏమంటారంటే, ఇది ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా తానే అనుకొని ఎక్కువగా ఊహించుకొని అంటే, అది ఏమీ తప్పేముంది? లేకపోతే అన్ని చోట్ల కాంగ్రెస్కి ఓటింగ్ ఉన్నది తప్పితే సీట్లు లేవు కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా నేనే పెద్దన్న పాత్ర పోషిస్తాను,
ఎరగదీస్తాను నేను చెప్పినట్టు మీరు వినాలి అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు వినరు కదా. ఎప్పుడూ పొత్తులు పెట్టుకుంటూ ఈసారి ఈ పార్టీ లేదంటే ఆ పార్టీ అని పెట్టుకునే వాళ్ళు అంటే చచ్చినట్టు వింటారేమో, అటు రాహుల్ గాంధీ ఇటు మోడీ గారి మాటలు. కానీ సొంతంగా పార్టీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు వినాలి? వినరు. అందుకనే చాలా పెద్ద విజయాలు సాధించినట్టు అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 3 సార్లు బీజేపీని కాంగ్రెస్ని ఊడ్చిపడేశాడంటే ఢిల్లీలో, చిన్న రాష్ట్రం అయినా కూడా. దాని తర్వాత పంజాబ్ చేసుకున్నారు, తర్వాత ఇంకొక చోటకి వెళ్తారు. అట్లా మెల్లిమెల్లిగా విస్తరించే క్రమంలో తాను బీజేపీకి బీ పార్టీ అని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఖండించకపోవడమే ఇలాంటి కామెంట్లకి దారితీసింది. ఇప్పుడు అన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత కూడా ఇంకా అది బీజేపీకి బీ పార్టీ అంటే నేను వచ్చేటప్పుడు నడుచుకుంటూ ఆలోచనలు ఏమైనా వచ్చినాయంటే, అంటే మీరు జైలుకి వెళ్తారు కానీ మీకు మంచి వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది, హాయిగా అసలు జైల్లోనే ఉండదు. అలాంటి సందర్భాల్లోనే ఇలా బీ టీములుగా మారారు అనే ఆరోపణలకు ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఏముంది, జైలు జీవితం ఎలా ఉంటుంది? అలాంటి శిక్షలు అనుభవిస్తూ కూడా ఆ పార్టీకి ఊడిగం చేస్తూ వేరే పార్టీకి బీ టీం కింద తయారవుతారా? నేనైతే నమ్మను. సో ఆ క్రమంలో ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది షాక్ అంటారు, కానీ షాక్ ఏముంది, ఒక లీడర్ పోతే ఇంకో లీడర్ వస్తాడు. ఏ పార్టీకి అయినా సరే మూలాల్లోకి వెళ్ళిపోయిన పార్టీ కదా. ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి అవినీతులు ఉన్నాయన్నారు, కోర్టు వచ్చేసి కొట్టేసింది. దీని మీద ఇప్పుడు అవినీతి పరుల చేతిలో పార్టీ ఉంది అని రాఘవ్ చద్దా ఇప్పుడు ఆరోపిస్తున్నాడు కదా. మరి నీతిపరుడైన ఈయన ఆ పార్టీ పగ్గాలు చేపట్టవచ్చుగా. 7 ఎంపీలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను కూడా లాగేసేసి నాదే అసలైన ఆమ్ ఆద్మీ పార్టీ అని వెంటనే బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారేమో. శివసేనకి, నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీకి బొంబాయిలో ఇచ్చినట్టు సపోర్ట్ చేస్తే అసలు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తీసుకోవచ్చు. అది పొంచి ఉన్న ప్రమాదం. అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే అది, అంతేగాని వీళ్ళు వెళ్ళిపోవటం కాదు. వీళ్ళు వెళ్ళిపోయినందుకు ప్రజలు ఎవరన్నా నిజంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటే ఈవీఎంల ద్వారా చెప్తారు. రాఘవ్ చద్దా మంచి చేశాడా, ఎంత చెడ్డ రాఘవ్ చద్దా మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా అంటే అతని వయస్సు, అలానే చుట్టూ ఉన్న ఆకర్షణ, ఇవన్నీ చూసినప్పుడు చాలా తొందరగానే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మరి ఢిల్లీలోనో పంజాబ్లోనో సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవ్వాలి కదా. మరి ఆల్రెడీ ఉన్న బీజేపీ లీడర్లు ఒప్పుకుంటారా? ఇది టూ ఎర్లీ టు కామెంట్, చాలా దూరం ఉంది ఇంకా. అయినా కూడా ఏంటంటే ఫ్యాక్షన్ చీలిక ముఠాలు గడితే ఏ పార్టీలో అయినా ఇలానే జరుగుతుంది. నయం కదా, ఇలాంటివి జరిగినా కూడా ఇంకా టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆంధ్రప్రదేశ్లో అలానే ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా సరే లీడర్లు పోతే కాస్త షేక్ అవటం మామూలే, కానీ పార్టీలు ఏమీ సున్నా అయిపోవు. జేడీయూ తరపున గెలిచిన 2 మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు వెంకయ్య నాయుడు గారికి ఇలా ఫిర్యాదు అన్నటం ఆలస్యం, అలా డిస్మిస్ చేశాడు ఆయన. ఇప్పుడు చేయమనండి, అసలు ఇప్పుడు ఆ ఊసే వస్తుందా? టీడీపీ ఎంపీల మీద ఇచ్చిన వాళ్ళు లేరు, ఎందుకంటే పంపించిందే వీళ్ళు కాబట్టి వెళ్ళిపోయి హ్యాపీగా జాయిన్ అయ్యారు. బయటకు వస్తే మాత్రం నైతిక విలువల గురించి మాట్లాడతాం. ఎంత చెడ్డా రాఘవ చెడ్డా చేసిన పని ఫలితం ఎలా ఉంటుంది అనేది చూద్దాము. అసలు వీళ్ళు అమాయకంగా అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయటం రాజ్యసభ చైర్మన్కి, 3 వెళ్ళారు అని అంటే మిగతా 4 కూడా వెళ్ళమని చెప్పటమా? వెళ్ళనంత మాత్రాన ఇది అనైతికత అవుతుందా లేదా అనేది జనం చూడాలి.